వినోదరావు గారు, ఇప్పుడు ఈ మణిపూర్ సమస్య తర్వాత కాశ్మీర్ సమస్య ఇవన్నీ ఒక ఖమ్మం జిల్లాలోని పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజల్ని ఏమాత్రం ప్రభావితం చేశాయంటారు? వాటి ప్రభావం ఏమైనా ఉంటుందా? నాకు తెలిసినంత వరకు నాకైతే అనిపించలేదండి. మేబీ నాకు ఈ సబ్జెక్ట్ మీద ఎక్కువ అవగాహన లేదు. బట్ మోడీ గారు ఎందుకు వెళ్ళలేదని ఐ కెన్ ఓన్లీ వారి ద్వారానే నాకు తెలుస్తుంది. సో నాకు దీని మీద ఈ సబ్జెక్ట్ మీద నాకు అవగాహన లేదు. అంటే మీరు ఇందాకలా చెప్పారు కదా, జాతీయ సమస్యలే ఎక్కువ ప్రాధాన్యత వహిస్తాయి పార్లమెంట్ ఎన్నికల్లో అని కరెక్ట్. ఒక పెద్దలు మాట్లాడారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సమస్యే కదా, మణిపూరు, నేను కాశ్మీర్. కరెక్ట్. ఇప్పుడు ఆర్టికల్ 370 తీసేసింది అనేది ప్రభావితం చూపిస్తుంది. ఆ తర్వాత ప్రజలు నమ్మింది ఈసారి నాకు నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం కనుక ఖమ్మంలో కూడా రిప్రజెంట్ చేస్తే అక్కడ ఉన్న నిధులు కానీ అక్కడున్న ఆ, వారి దృష్టి కానీ సమన్వయం అనేది ఈజీగా ఉంటుంది. ఇప్పటివరకు కాంది ఏంటి అంటే ఇక్కడ ఒక ప్రభుత్వం ఉంది, అక్కడ ఒక ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు అడిగితే వారి మీద చెప్తారు, వారు అడిగితే వీరి మీద చెప్తారు అని వారికి ఉంది. కాబట్టి ఎట్లా నరేంద్ర మోడీ గారే వస్తున్నారు కాబట్టి సేమ్ ఖమ్మంలో ఉంటే తగిన రిప్రజెంటేషన్ ఉంటుంది, అది ఉంటుంది అనేది వారు భావిస్తున్నారని నాకు అర్థమైంది. చర్చ చేసేటప్పుడు రంధ్రాన్వేషణ అని ఎక్కడైనా ఒక తప్పు దొరుకుతుందా అని చూస్తే ఏంటంటే తప్పు లేని మనిషి లేదా తప్పు లేని వ్యవస్థ. ఈ రోజు ఉన్న వ్యవస్థ ఈ రోజు సృష్టించబడింది కాదు, లేదా నరేంద్ర మోడీ గారితో ప్రారంభమైంది కాదు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ సామాజిక అల్లర్లు, అసలు దేశ విభజన కోసం జరిగినటువంటి అల్లర్లు వర్ణనాతీతం. మీకు పంజాబ్లో ఖలిస్తాన్ ఉగ్రవాదులు కానీ, నాగాలాండ్ కానీ, త్రిపుర కానీ, అస్సాంలో బోడోల్యాండ్ కానీ, లేకపోతే వెస్ట్ బెంగాల్లో మరొకటి కానీ, ఇట్లా ఏంటంటే ఈ దేశం నుంచి మేము విడిపోతాము అని సామాజిక కాదు సాయుధ తిరుగుబాట్లు జరిగినటువంటి సందర్భం ఉంది. ఇవాళ ఆ సాయుధ తిరుగుబాట్లు కాబట్టి వాటిని మళ్ళీ సాయుధంగానే వాటిని అణచివేయటం జరిగింది. కానీ అందులో భాగంగా మనం ఒక ప్రధానమంత్రిని కోల్పోయాం, ఇందిరాగాంధీ గారిని. అందువల్ల ఏంటంటే ఈ సమాజంలో ఇవాళ బహుళ సమాజం, కులము, మతము, ప్రాంతము, భాష, పేదరికము, ధనవంతం, ఇట్లా అనేక సమస్యలు ఉన్నటువంటి సమాజాన్ని ఎవరైనా వచ్చి ఒక మంత్రం పెట్టి ఒక సంవత్సరంలో నేను సాల్వ్ చేస్తా, లేదా ఒక మాటతో లేదా ఒక సంఘటనతోటి నేను దీన్ని సరి చేస్తాను అని చెబితే అది సరైన విషయం కాదు. అది అందువల్ల ఏంటంటే ఎక్కడెక్కడ ఒక పొరపాటు జరిగి, సపోజింగ్ ఒక వ్యక్తి యొక్క జరిగిన పొరపాటుని దాని వ్యవస్థకు అంటగట్టకూడదు. సపోజింగ్ ఎవరో ఒక చోట ఒక అమ్మాయిని రేప్ చేశారు, మీరంటారు వాళ్ళని అడిగితేనేమో మరి వెస్ట్ బెంగాల్లో అక్కడ వాళ్ళు చేసిన రేపులు ఈ మధ్యనే అతను షాక్ అలియా ఏదో ఇవి కానీ ఒక్కళ్ళు రేజ్ చేస్తారు. ఇవి ఉండవా అంటేనేమో సమాజంలో ఉంటుంది, కానీ అభివృద్ధి జరగట్లేదా, లేకపోతే పురోగమనం, సామాజిక పురోగమనం జరగట్లేదా అంటే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అవగాహన చేసిన పరిపాలనలో కూడా చాలా వాళ్ళ గుండు సూది తయారు కానీ దేశంలో రైలు ఇంజన్ల వరకు తయారవడం జరిగింది, క్రయోజనిక్ ఇంజన్ల వరకు తయారవుతున్నాయి. అట్లాగే వాళ్ళు మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మరికొన్ని సంఘటనలు చూపిస్తున్నారు అభివృద్ధి. ఇవేంటంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈ జరిగే అల్లర్లు కానీ అభివృద్ధి కానీ రెండు కూడా నిరంతర ప్రక్రియ. ఏ ఒక్క సంఘటనను బట్టి మనం నిర్ణయిస్తే ఇటు బీజేపీ ఉండటానికి వీల్లేదు అని ఒక నిర్ణయం వస్తుంది, బీజేపీ వాళ్ళు చెప్పింది వింటే ఇటు కాంగ్రెస్ ఉండటానికి వీల్లేదు అన్న ఒక నిర్ణయం వస్తుంది. మరి చివరికి ఎవరు ఉండాలి ఈ దేశంలో, ఎవరు పరిపాలించాలి? అందువల్ల ఎవరైనా పరిపాలించవచ్చు, కానీ ఈ నిరంతర ప్రక్రియలో ఏంటంటే ఇది పరిణామయుతం సమాజం. ఈ పరిణామగతమైన దాన్ని మనం సంస్కరించుకుంటూ పోవాలి తప్పితే చేసిన గొప్ప పనులు చూస్తేనేమో ఇవాళ ఒకరు అభివృద్ధి చెప్తారు, మరొకరు వ్యవస్థలు చెప్తారు. కానీ నేనంటా కదా అంటే ఇవాళ పౌల్ట్రీ షెడ్లో ఉండే కోళ్ళకు కూడా ఆహారం దొరుకుతుంది, నీళ్లు దొరుకుతాయి, మందులు దొరుకుతాయి, పైన వాటికి ఉండటానికి మంచి గృహ నివాసం ఉంటుంది. ఎటు తీసుకెళ్ళినా కూడా వాటిని వాహనాల్లో ఎక్కించే పట్టుకెళ్తారు.
అందువల్ల అవి చాలా ఆనందంగా ఉన్నాయంటానికి వీల్లేదు. వాటి వాటి యొక్క చరిత్ర ఏది, వ్యక్తిగత గొప్పతనం ఏమిటి, వారసత్వం ఏది, అట్లా ఏంటంటే ఇవాళ ప్రజలకు మేము అన్నం పెట్టాము, బట్టలు ఇచ్చాము, నీళ్లు ఇచ్చాము, అభివృద్ధి చేశాం వగైరా వగైరా కాదు. అసలు మా ఆత్మగౌరవం ఏది, ఈ భారతదేశ ఉనికి ఏది, భారతీయత ఏది, తరతరాల యుగ యుగాలుగా చరిత్ర ఉన్నటువంటి ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని నిలబెట్టే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? ఇవాళ స్వాతంత్రం వచ్చిన తరువాత ఈ 75 ఏళ్లలో గత 1000 సంవత్సరాల్లో ఎంతటి విధ్వంసం జరిగిందో ఏది సనాతన సాంప్రదాయాల పట్ల, ఈ 75 సంవత్సరాల్లో అంతకన్నా ఎక్కువ జరిగింది. ఉదాహరణకి ఏంటంటే మీకు ఇక్కడ అరబ్బులు క్రిస్టియన్లు వచ్చి సుమారుగా 1000 సంవత్సరాలు పరిపాలించినా కూడా అప్పటికి కూడా హిందువుల శాతం ఏంటంటే ఇంకా 100% ఉంది, 100% ఉంది ఈ దేశాల్లో. కానీ వాళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత సుమారుగా ఒక 20% పడిపోయింది. అంటే హిందువా లేకపోతే హిందూ అనేది ఒక మతం, కానీ భారత అనేది ఈ దేశం, ఈ నేల 4 చెరగుల మధ్య పరిఢవిల్లినటువంటి యొక్క ఇక్కడ సాంప్రదాయము, విజ్ఞానము, తర్వాత అనేక శాస్త్రాలు వగైరా కదా. అది ఎవరిది? మన పూర్వీకులు, మన 5 తరాల తాత ముత్తాతలు దాన్ని గౌరవించి ఆచరించినటువంటి ఒక సాంప్రదాయం. నేనేమంటున్నాను, హిందూ మతం అంటలేదు, భారతీయత. ఈ భారతీయతకి చరిత్ర లేదా? ఇందులో గొప్ప వ్యక్తులు లేరా? పరిపాలించిన శ్రీరాముడు గాని, ధర్మరాజు గాని హిందూ మతమా హిందూ ధర్మమా మీ ఉద్దేశంలో? హిందూ అన్నది కాదు, భారతీయ అని వాడతా నేను. ఓన్లీ భారతీయ సనాతన ధర్మమే. ఎవరు భారతీయులు కాదు? ముస్లిమ్స్ కూడా భారతీయులే, క్రిస్టియన్లు కూడా భారతీయులే. అందువల్ల ఏంటంటే వాళ్ళు కూడా ఇవాళ నేను మతం ఏంటి, మానసికం నేను మార్చుకుంటే ఇప్పుడు మీతో మాట్లాడుతున్న క్షణంలో నేను క్రిస్టియన్గా మారిపోవచ్చు, కానీ నా భారతీయత మారదు. అది ఇప్పుడు నేను ఏ దేశం పోయినా, ముస్లిం మనిషి ముస్లిం దేశం అరబ్ దేశాలకు పోయినా కూడా మీరు ముస్లిమే నేను ముస్లిమే కలుపుకుందామంటే కలుపుకోరు. నువ్వు ముస్లిమే కానీ యు ఆర్ ఇండియన్ ముస్లిం. ఈ క్రిస్టియన్ కూడా మళ్ళీ మన పరిపాలించిన ఇంగ్లాండ్ పోయి మేము కూడా క్రిస్టియన్సేనండి వచ్చాం మీ దగ్గరికి అంటే యు ఆర్ ఇండియన్ క్రిస్టియన్. అందువల్ల ఏంటంటే ఈ ఇండియన్ అనే ఈ భారతీయత అన్న మాటకు విలువ లేకపోతే ఇవాళ నైజీరియన్ పౌరుడు ఉన్నారు, ప్రపంచంలో ఎక్కడ విలువ ఉంది? మన పోలీసులు కూడా గల్లా పట్టుకొని లాగి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. మీరు అమెరికా పౌరుని కూర్చోబెడతారా అట్లా? ఎందుకు అంటే ఆ అమెరికా అన్న జాతీయ విలువ. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఇక్కడ ఈ భారతీయతని హిందుత్వగా అర్థం చేసుకుంటున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ తప్పితే ఇది హిందూ జనతా పార్టీ కాదు. ఇది ఇప్పుడు సపోజింగ్ మాకు అబ్బాయి ఉన్నాడు అనుకోండి, క్రిస్టియన్ మతం పుచ్చుకున్నాడు అంటే నా కొడుకు కాకుండా పోతాడా ఏంటి? అందువల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అయినా సరే, క్రిస్టియన్స్ అయినా సరే, ఇది ఏ మతానికి సంబంధించిన కమ్యూనిస్టులు కానీ ఈ భారతీయ సనాతన సాంప్రదాయాలను విధ్వంసం చేయటం అంటే వాళ్ళు కూర్చున్న కొమ్మని వాళ్ళు నరుక్కోవడమే. అందువల్ల ఏంటంటే భారతీయత గొప్పతనానికి భంగం కలగకుండా ప్రవర్తించాలి. ఆన్ని నిలబెట్టే ప్రయత్నంలో నేను మోడీ గారిని అభినందిస్తానే తప్పితే హిందుత్వ కాదు. ఇవాళ ఒక అయోధ్య రామ మందిరం నిర్మిస్తే ఎక్కడన్నా ముస్లిమ్స్ నుంచి కనుక ఆందోళనలు జరిగినాయా? వాళ్ళను కూడా ఒప్పించి మెప్పించి 500 సంవత్సరాలుగా హిందూ ముస్లిమ్స్ మధ్య జరుగుతున్న గొడవలకి అంతం చేసే విధంగా దాని ఒక సామరస్యపూర్వక పరిష్కారం చేశారంటే అది ఎంత గొప్ప చతురత. ఇవాళ ముఖ్యంగా కాశ్మీరీ ప్రజల పట్ల చేసిన పని, ఆయన నిజంగా హిందువు అయితే లేదా ముస్లిమ్స్కి ద్రోహి అయితే దాని ఆర్టికల్ 370 రద్దు చేయడంలో ఉన్న అర్థం ఏంటి? మీరు మేము ఒక్కటే, అందరం సమానమే, హిందూ కాశ్మీరీ భాయి భాయి. అంతకుముందు కాశ్మీర్ అమ్మాయి ఇండియాలో వేరే చోట అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, వేరే వాళ్ళు పోయి కాశ్మీర్లో ఆస్తులు కొనుక్కోవటానికి వీల్లేదు. అటువంటి ఇప్పుడు మీరు మేము సమానం, మీరు మాలో అంతర్భాగం అని చెప్పడం వల్ల వాళ్ళని కలుపుకున్నట్ట, వాళ్ళని వేరు చేసినట్లా? ఇది అర్థం చేసుకుంటే కాశ్మీరీ ప్రజలు 100% నిజానికి బీజేపీ పార్టీకి పట్టం కట్టాలి. అట్లాగే వాళ్ళ ముస్లిం మహిళలకు ఆయన అందించిన గొప్ప వరం ఏంటంటే తలాక్ అంటే ఆ విడాకులు కుదరదు అన్నారు. దీనివల్ల ముస్లిం స్త్రీలకు మేలు జరుగుతుందా లేకపోతే ఏమైనా చెడు జరుగుతుందా? కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ మతాలకు ఈ రాజకీయాలకి మతం రంగు పులివి, మతం పేరుతో పార్టీలు పెట్టుకొని ఈ కులం మతంగా విభజించే కార్యక్రమం మిగతా పార్టీలు చేస్తున్నాయి తప్పితే బీజేపీ చేయలే. ముస్లిమ్స్ మాలో అంతర్భాగం, మనం సమానం అని చెప్పింది.
అందువల్ల ఏంటంటే ముఖ్యంగా నా మనవి ఏంటంటే హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, జైనులు కానీ, సిక్కులు కానీ, ఈ మతాలకు సంబంధం లేని కమ్యూనిస్టులు కానీ, ఏదైనా సరే ఈ భారత అన్న మాటకి విలువ రావాలి. భారతీయత అంటే ఏమిటి? దీనికున్న ఒక సాంప్రదాయం ఉంది, ఒక గొప్ప ఖగోళ విజ్ఞానం ఉంది, గొప్ప ప్రపంచం. బట్టలు కట్టుకోవటం రాని రోజుల్లో, మూగ సైగలు తప్పితే భాష లేని రోజుల్లో 5300 సంవత్సరాల క్రితం భారత యుద్ధం జరిగిందని, అందులో వీళ్ళు పట్టుబట్టలు కట్టుకున్నారని, రథాలతో యుద్ధం చేశారని, అస్త్రాలు వాడారని, వీటిని అద్భుతమైనటువంటి సంస్కృత భాషలో రాయ జరిగింది. ఇంతటి గొప్ప భాష, ఆ సంస్కృతాన్ని మనం ఎందుకు గౌరవించాం? అది మనది కాదా? మన 10 తరాల తాత ముత్తాతలు అనుభవించిన భాష కాదా అది? ఈ రకంగా చూస్తే ఏంటంటే భాష కానీ, ఖగోళ శాస్త్ర విజ్ఞానం కానీ, లేకపోతే మ్యాథమెటిక్స్లో ఉన్న విజ్ఞానం కానివ్వండి, గొప్ప ఈ నేలను పరిపాలించిన గొప్ప రాజులు కానివ్వండి, ఆ చరిత్రనంతా మనం ఈరోజు ఎందుకు దిగదొడుపు చేసుకొని మేము చరిత్రహీనులం అండి. మాకు ఆ మెకాలే చెప్పినప్పటి నుంచి మా చరిత్ర ప్రారంభమైంది. క్రిస్టియన్స్ వచ్చిన తర్వాతనే మాకు, వాళ్ళని క్రిస్టియన్స్ అనే కన్నా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే మా నాగరికత ప్రారంభమైంది, మా చరిత్ర ప్రారంభమైంది. వాస్తవానికి ఏంటంటే వాళ్ళకి భాష లేని రోజుల్లో మనకు ఒక సంస్కృత భాష ఉంది, ఇంత అద్భుతమైన భాష. ఈ రోజు కూడా ఆ శబ్దం వింటేనే అనేక ప్రకంపనలు వస్తాయి, మనసులో భావనలు కలుగుతాయి. అంత చక్కటి భాష, విజ్ఞానము, సంస్కృతి, సాంప్రదాయము ఉన్నటువంటి దీనిని మనం విమర్శించుకొని, ఈ అభివృద్ధి అంటే చెప్పాను కదండి, పౌల్ట్రీ షెడ్లో ఉన్న కోళ్ళకు కూడా దొరుకుతాయి అవన్నీ. అవి కాదు, నాకు నా ఆత్మగౌరవం కావాలి. నా చరిత్రని, మా పూర్వీకుల చరిత్రని, మా పూర్వీకులు ఉన్నటువంటి విజ్ఞానాన్ని, అది గౌరవించే పార్టీ కావాలి నాకు. అందువల్ల ఏంటంటే చాలా ప్రజల్లో చాలా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. సరే, చరిత్ర అనేది చరిత్ర చెడిపేస్తే చెడిపోతుంది సార్. చరిత్ర కొన్ని చెడిపోయాల్సినవి కూడా ఉన్నాయి. మన సాంప్రదాయాలు గొప్పవే, కానీ అందులో చెడు కూడా ఉన్నాయి. సతీ సహగమనం మన సాంప్రదాయమే. ఒక మహిళ ప్రాతిపత్యాన్ని నిరూపించడానికి మనం మంటల్లో కూడా తోసేస్తాం. ఎత్తుక్కోకర్లే, కొన్ని ఇట్లాంటివి చాలా చెప్పచ్చు, మంచి చెడు అనేది. కానీ మతం అనేది వ్యక్తిగతం. అది నా మతంలోకి నువ్వు రాకూడదు, నీ మతంలోకి నేను రాకూడదు, నీ వ్యక్తిగతం. అట్లాగే ఒక మతాన్ని సంస్కరించడానికి మనం సంఘ సంస్కృతం అవ్వక్కర్లా. మన మతాన్ని మన మత పెద్దలే మనం సంస్కరించుకోవచ్చు. ఇంకో మతాన్ని నేను సంస్కరిస్తానని బయలుదేరితే అది వ్యతిరేకత అవుతుంది, అది పద్ధతి కూడా కాదు. అట్లాగే అభివృద్ధి గురించి మనం మాట్లాడితే చాలా అభివృద్ధి జరిగిందనేది చెప్తున్నారు కదా. మరి అంత అభివృద్ధి జరిగితే నా చిన్నప్పుడు బ్యాంకులో మేము డబ్బులు వేసుకుంటే, చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు 12% ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు ఎంత ఉందండి సేవింగ్స్ అకౌంట్? మీకు ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 3%, 8% సేవింగ్స్ అకౌంట్లో వస్తుందా? 3% ఆర్ 4%, లెస్ దాన్ 4% సేవింగ్స్ అకౌంట్లో ఇంట్రెస్ట్. అప్పుడు 12%. 2014 ముందు బ్యారెల్ అంతర్జాతీయ మార్కెట్లో 100 రూపాయలు ఉండగా మన పెట్రోల్ ఎంత ధర ఉందండి? 60-65 రూపాయలు ఉంది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో 85 రూపాయలు ఉంది పెట్రోల్. మనకెంత ఉందండి? 107, 108. గ్యాస్ సామాన్య ప్రజలండి. ఇవాళ మనం ఎలక్షన్ల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, మన సామాన్య ప్రజల గురించి మాట్లాడినప్పుడు గ్యాస్ ఎంత ఉండిందంటే ఇంతకుముందు, ఈరోజు ఎంత ఉంది? 1200. మొన్న ఎలక్షన్ ముందు 200 కన్సెషన్, ఎలక్షన్ ఇది 1200 గ్యాస్ సిలిండర్ ఎవరు సామాన్యులు భరించగలుగుతారండి? అట్లాగే ప్రతిదీ, కూరగాయలు 70% ఈజ్ ది ప్రైస్ ఇండెక్స్ పెరిగింది ఈ 10 సంవత్సరాలు. అభివృద్ధి అంటే కేవలం మన జీడిపిను ఇది కాదు కావాల్సింది. ఒక నలుగురికి 1,00,000 కోట్లు ఉండి మిగతా జనాలందరికీ దారిద్ర్య రేఖ దిక్కును ఉంటే, నువ్వు యావరేజ్ని తీసుకుని చూస్తే దేశం అభివృద్ధి ఉన్నట్టే ఉంటుంది. కానీ అభివృద్ధి చెందుతున్నది దేశం మొత్తం కాదు, కొంతమంది వ్యక్తులు మాత్రమే. మిగతా వాళ్ళకి అభివృద్ధి లేదు.
ఈ రోజున నిరుద్యోగం మన యువకులు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఇజ్రాయెల్ గాజా యుద్ధం జరుగుతుంటే అక్కడ రిక్రూట్మెంట్ జరుగుతుంటే మన పిల్లలు వెళ్ళి యుద్ధంలోకి వెళ్ళటానికి సిద్ధపడ్డారు, ఇక్కడ ఉద్యోగాలు లేవని. వాళ్ళు ఎక్కువగా డబ్బులు ఇస్తామని ఆశ చూపుతున్నారు. ఓకే, బతికితే బతుకుతా, లేకపోతే డబ్బులు వస్తాయి బాగా. మీరు ఇంకో ఇన్సిడెన్స్, ఉక్రెయిన్లో రష్యాలో యుద్ధం జరుగుతూ ఉంది. హైదరాబాద్ చెందిన వ్యక్తి చనిపోయాడు ఉక్రెయిన్ యుద్ధంలో. ఉక్రెయిన్ యుద్ధానికి కూడా మన యువకులు జాయిన్ అయ్యారు, ఇక్కడ ఉద్యోగాలు లేక. ఎంత ప్యాథటిక్ ఇష్యూ! అదే అభివృద్ధి అంటే. ఈ దేశంలో ఉన్న యువకులు, వాళ్ళకి కనీసం ఉద్యోగం లేదు, మామూలు సామాన్య ప్రజలకి కొనుక్కోవటానికి ఒక పెట్రోల్ కానీ గ్యాస్ కానీ కూరగాయలు కానీ ధరలు అందుబాటులో లేవు. వ్యవసాయం పండించే రైతుకి వ్యవసాయానికి సరైన గిట్టుబాటు ధర లేక వాళ్ళు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. అభివృద్ధి అంటే ఎవరికంటే అదానీ అంబానీకా? 10 ఎయిర్పోర్ట్లు ఒకళ్ళకే ఇచ్చేసి వాళ్ళది అభివృద్ధి? పోర్టులన్నీ ఒకళ్ళకే ఇచ్చేసి అది అభివృద్ధి? అభివృద్ధి గురించి మాట్లాడాలంటే అది చాలా ఉంటాయి, అన్ని తవ్వుకుంటే బయటకు వస్తాయి అన్నీ.